నమస్తే అండి. నేను మీ వీరయ్య చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది. ఎందుకంటే రబీలో మొక్కజొన్న సాగు రెండవ పంటగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విరివిగా బాగా సాగు చేయడం జరిగింది. అది ఇప్పుడు ఆ పైరు కూడా వివిధ దశల్లో ఉంది. ఆల్రెడీ కొంతమంది ముందుగా వేసిన వాళ్ళై నెల రోజుల నుంచి నెల 15 రోజుల ముందు వయసు వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు మళ్ళా రెండో విడతగా వేసిన వాళ్ళు పత్తి తీసి రెండవ పంటగా సాగు చేసిన మొక్కజొన్న పైరు కూడా దరిదాపు నెల దాటిపోయి పైరు వయసు వచ్చి మొక్కజొన్న చేలు మంచిగా ఏపుగా పెరిగే దశలో ఉన్నాయి. అయితే ఈ మొక్కజొన్న విరివిగా రెండు రాష్ట్రాల్లో అయితే బాగా సాగు చేయడం జరిగింది. రైతులు ఎదుర్కొనే పెద్ద ప్రధాన సమస్య ఏంటంటే ఎండు తెగులు ఒకటి, కత్తెర పురుగు, కాండం దొలుసు పురుగు. ఈ మూడు తెగుళ్ళు కూడా విపరీతంగా నష్టపరుస్తున్నాయి మొక్కజొన్న పైరు మీద. రైతులు కూడా తీవ్రంగా నష్టపోయి దిగుబడుల మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దీని మీద చర్యలు, సస్యరక్షణ చర్యలు ఏం తీసుకుంటే మొక్కజొన్న దిగుబడులు అధికంగా సాధించవచ్చు అనేది వ్యవసాయ నిపుణులు సలహాలు, సూచనలు మీకు క్లుప్తంగా మీతో షేర్ చేసుకోవడం కోసం, మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి నా వీడియో పూర్తిగా చూసి మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపవచ్చు. అలాగే లైక్ కొట్టి షేర్ చేసి, అలాగే కొత్తవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. దయచేసి ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. మొక్కజొన్న మీద ఈ కాండం దొలుసు పురుగు ప్లస్ ఎండు తెగులు, అలాగే కత్తెర పురుగు, ఈ నివారణకి వివిధ రకాల వివిధ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు, అధికారులు చెప్పే సూచనలు మీకు కొన్ని నాకు అర్థమైన భాషలో మీకు అర్థమయ్యేలాగా వివరంగా వివరించబోతున్నాను. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. కొత్తవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ని. ఇక వీడియోలోకి వస్తే, మార్కెట్లో అధికంగా రేటు ఉండటం కారణం అయితే పత్తి తీసేసిన తర్వాత రెండో పంటగా మొక్కజొన్న ఈజీగా సాగు చేసుకోవటం, అలాగే 3 నెలలు 4 నెలల్లో పంట చేతికి రావటం, ఈ మొక్కజొన్న ఈజీగా కల్టివేషన్ జరిగి పంట చేతికి రావటం అనేది చాలా ఈజీగా ఉంది. కాబట్టి మొక్కజొన్న వైపు రైతులు అధికంగా మొగ్గు చూపారు. అయితే అంత ఇంట్రెస్ట్గా రైతులు అధిక దిగుబడుల కోసం మంచి విత్తనాలకి మంచి రకం విత్తనాలు తీసుకొని అధిక పెట్టుబడులు పెట్టి అధికంగా సాగు చేసినప్పుడు దిగుబడులు రాకపోతే తీవ్రంగా నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి రైతు సోదరులకు ఈ 3 తెగుళ్ళని ఎలా అరికట్టాలనేది వ్యవసాయ అధికారులు చెప్పినాయి, వ్యవసాయ నిపుణులు చెప్పిన సలహాలు మీకు వివరించబోతున్నాను. అంటే ఈ 3 తెగుళ్ళ వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఈ నష్ట నివారణకు సస్యరక్షణలు ఏ విధంగా చేపట్టాలనేది మీకు వివరించబోతున్నాను. ముఖ్యంగా కత్తెర పురుగు, ఇది పొగాకు లద్దె పురుగు జాతికి సంబంధించిన ఇది మరొక విష పురుగు. ఈ పురుగు దాడి చేయటం మొదలు పెడితే మొక్కజొన్న వేసిన 10 రోజులు 15 రోజుల నుంచి అది మొదలై కంకి సాళ్ళు పట్టేంతవరకు, అంటే గింజ పాలినేషన్ అయ్యేంతవరకు కూడా దాడి చేసి పంటను తీవ్ర నష్టపరుస్తుంది. కాబట్టి వివిధ దశల్లో దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మనం మాట్లాడుకుందాం. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, మొక్కజొన్న ఆకుల మీద మొత్తం తినేసి మొక్కజొన్న మొగిలో రెట్టలు పెట్టినట్టు, అంటే పెంట తిన్న తర్వాత మెత్తటి పదార్థం లాగా విసర్జించిన పదార్థం కుప్పలుగా వచ్చినప్పుడు అది కత్తెర పురుగు దాడి చేస్తుందనేది గమనించవచ్చు. తీవ్రత అనేది రైతులకు తెలిసిపోతుంది. అయితే దీన్ని తొలి దశలోనే గుర్తించకపోతే పైరు పెరిగే కొద్దీ దీని జీవిత చక్రం పెంచుకుంటూ పోతుందనేది వ్యవసాయ అధికారులు చెప్తున్న మాట. కత్తెర పురుగుని యొక్క నివారణకు ముఖ్యంగా మనం రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దీని ఉధృతి ఏ దశలో ఉందనేది నిఘా పెట్టుకోవాలి. రైతు ఎవరి పొలంలో వాళ్ళు ఎకరానికి 10 లింగాకర్షక బుట్టలు దొరుకుతాయి, బయట దొరుకుతాయి. కాబట్టి 10 లింగాకర్షక బుట్టల వరకు ఎకరంలో ఏర్పాటు చేసుకొని పురుగు దశ ఏ దశలో ఉంది, ఎంత మోతాదులో ఇది ఉద్దుతుంది, దీన్ని ఎలా అరికట్టాలి, ఏ మందులు వాడాలనేది అప్పుడు మనకి పురుగు యొక్క దాని పైరు మీద దాని యొక్క ఉనికి మనకి తెలుస్తుంది. కాబట్టి లింగాకర్షక బుట్టల్ని ఎర్రబుట్టల్ని పెట్టుకోమని చెప్పి వ్యవసాయ అధికారులు చెప్పడం జరిగింది. ఎకరానికి 10 మోతాదులో 10 తగ్గకుండా పెట్టుకున్నట్టయితే మనకి దాని యొక్క పురుగు ఉధృతి ఎంత మేరకు ఉంది, పొలం మీద ఎంత దాడి చేస్తుంది అనేది మనకి తెలుస్తుంది. యాప నూనె అనేది 3000 ppm ఉంటుంది. 3000 ppm యాప నూనె కంపల్సరీ 5 ml కనుక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే చిరుదశలోనే దీన్ని చంపేసి అరికట్టవచ్చు.
ఇక పురుగు ఉధృతిని కొంత జీవిత చక్రాన్ని పెంచుకోకుండా తగ్గించుకోవచ్చు. అలాగే 10,000 పీపీ అయితేనేమో 3 ml సరిపోతుంది లీటర్ నీటికి. అలా చేసుకుంటే కత్తెర పురుగుని మొదట్లోనే గుడ్డు దశలోనే ఉన్నప్పుడు గుడ్డు లార్వా ఈ 2 దశల్లోనే దాన్ని చాలా వరకు అరికట్టవచ్చు. తర్వాత మళ్ళా పురుగులాగా మారి కాండం తొలిచేదాకా పోకుండా దీన్ని ఆదిలోనే కంట్రోల్ చేయొచ్చని వ్యవసాయ అధికారులు చెప్పడం జరిగింది. ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఆకులు నిండా సుడులు కత్తెర పురుగు విసర్జించిన మెత్తడి పదార్థం విపరీతంగా కుప్పలు కుప్పలుగా పెరిగిపోయినట్లు కనిపిస్తే రసాయనిక మందుల్ని మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. రసాయనిక మందులు కంపల్సరీ వాడాలి. అప్పుడు ఈ వేప నూనె పనిచేయదు. కత్తెర పురుగు ఉధృతి ఎక్కువ శాతం ఉందని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ రసాయనిక మందులతో పాటు తప్పనిసరిగా ఈ వేప నూనె కూడా కలిపి స్ప్రే చేసుకోమని చెప్తున్నారు. అయితే ఈ రసాయనిక మందు ఏం వాడాలంటే ఎమామెక్టిన్ బెంజైట్ 100 గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి ఎకరానికి. ఇందులో వేప నూనె కలిపితే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్తున్నారు. మళ్ళీ తిరిగి 15 రోజుల తర్వాత కత్తెర పురుగు ఉధృతి మళ్ళీ కనిపిస్తే కొరాజిన్ అనే మందును 3 మిల్లీలీటర్లు అంటే 3 ml మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి, స్ప్రే చేసుకోవాలి. అప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి ఈజీ అవుతుందని చెప్తున్నారు వ్యవసాయ నిపుణులు. అలాగే పంట 40-45 రోజుల్లో మరొకసారి మందు పిచికారీ చేసుకోవాలి. సైనోసాడ్ అనే మందును 3 ml కనుక లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే కత్తెర పురుగు బాగా కంట్రోల్ అవుతుంది. కండె గింజలు మొక్కజొన్న కంకి గింజలు పట్టేటప్పుడు కూడా కత్తెర పురుగు దాడిని గమనించాలి. అయితే అప్పుడు స్ప్రే చేయటం కుదరదు కాబట్టి కష్టం అవుతుంది. పంట 5 అడుగులు దాటిపోయింది కాబట్టి దాని మీద మనం స్ప్రే చేసుకోవటం కుదరదు. కాబట్టి లార్విన్ అనే మందును 100 గ్రాముల మందును 5 కేజీల తవుడు ప్లస్ 1 కేజీ బెల్లం కలిపి ఉండలు చిన్న చిన్న ఉండలు చేసుకొని మొక్కజొన్న మొగిలో పడేటట్లు గింజలు ఉండలు తయారు సైజులో చేసుకున్నట్టయితే మొక్కజొన్న సుడుల్లో వేసుకుంటే చాలా వరకు కత్తెర పురుగుని అరికట్టవచ్చు. అది మరొకసారి చెప్పారు. ఇప్పుడు యాంత్రిక పద్ధతిలో మందు స్ప్రే చేయటం ఈజీ అయింది కాబట్టి ఇంతకుముందు అంటే పవర్ స్ప్రేయర్లు, తైవాన్ పంపులు, మనం 5 అడుగులు పెరిగిన మొక్కజొన్న పైరులో కొట్టలేము, స్ప్రే చేయలేం కాబట్టి ఈ మందుని లార్విన్ మందుని తౌడు బెల్లం కలిపి ఉండలు చల్లటమే కాకుండా ఇప్పుడు డ్రోన్లు వచ్చినాయి కాబట్టి డ్రోన్ల ద్వారా కూడా మనం కత్తెర పురుగుకి కొరాజిన్ మందు కానీ వేరే రసాయనిక మందులు కానీ మనం మొక్కజొన్నలో కూడా స్ప్రే చేసుకొని కత్తెర పురుగుని అరికట్టవచ్చు అని చెప్తున్నారు. అది కొంత రైతులకి కొంచెం మేలుదాయకంగానే ఉంటుంది. డ్రోన్ల ద్వారా స్ప్రే చేసుకోవటం అనేది సులభమైన పద్ధతి అనిపించి ఈ రైతులకు వ్యవసాయ అధికారులు కూడా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. డ్రోన్లు వినియోగం కూడా విరివిగా పెంచుకుంటూ పోతున్నారు రైతులు. అలాగే కాండం తొలిచే పురుగు ఒకటి, మనం కత్తెర పురుగు తర్వాత ఇంకోటి కాండం తొలిచే పురుగు ఒకటి విపరీతంగా పంటను నష్టపెట్టే ఇది ఒక పురుగు ఉంది. 15 రోజుల నుండి 20 రోజుల లోపులోనే కాండం తొలిచే పురుగు కనిపిస్తుంది. పైరు మొలిసిన తర్వాత 15-20 రోజుల్లోనే మీకు కాండం తొలిచే పురుగు కనిపిస్తుంది. మొక్కజొన్న మొక్కలపై సుడులు రంధ్రాల వలె వరుసగా పెట్టుకుంటూ పోతాయి అవి. అదేవిధంగా మొగిని తినేయటం వల్ల కూడా ఆ ఎస్ ఆకారంలో కూడా మొగి ఆకారం తినుకుంటూ పోయింది కాబట్టి కాండం తొలుచుకుంటా ఏర్పడుతుంది. మొక్క కాండంలోకి దూరి లోపల తినేయటం వల్ల మొక్క వడలిపోతుంది. కాండం తొలిచే పురుగు ఆ కాండం మొక్కజొన్న కాండంలోకి దూరి లోపలంతా తినేయటం వలన అది వడలిపోయి వడబడిపోతుంది. దాన్ని పీకితే తేలిగ్గా ఊడొచ్చి లోపలంతా తినేసినట్టుగా కనిపిస్తుంది. అది కూడా గమనించమని చెప్తున్నారు. అయితే కత్తెర పురుగు కోసం మొదటి దశలో ఉన్నప్పుడు వాడే వేప నూనె దీంట్లో కూడా స్ప్రే చేసుకోవాలి మొదటి దశలో. తర్వాత కార్బోఫ్యూరాన్ గుళికలు 3G గుళికలు ఉంటాయి కదా, అవి గుళికల్ని ఎకరానికి 4 నుండి 5 కిలోలు మొగిలో వేసుకున్నట్టయితే ఈ కాండం తొలిచే పురుగుని అరికట్టవచ్చు అని చెప్తున్నారు. ఈ 3G గుళికలు కార్బోఫ్యూరాన్ గుళికలు కంపల్సరీ వాసనతో కూడుకున్నాయి కాబట్టి అవి ఆ కాండం తొలిచే పురుగుని చాలా వరకు అరికడతాయి. ఇది నాకు తెలిసిన పద్ధతి అయితే ఇది చాలా ఈజీ పద్ధతి. కార్బోఫ్యూరాన్ గుళికలు ల్యాబ్ దశలో ఉన్నప్పుడే 30-40 రోజుల వ్యవధిలో ఉన్నప్పుడే వేసుకున్నట్టయితే కాండం తొలిచే పురుగుని చాలా సమర్థవంతంగా ఈ కార్బోఫ్యూరాన్ గుళికల వల్ల అరికట్టవచ్చు. అయితే క్లోరాన్ ఇంట్రాఫ్రోల్ కూడా ఒక ఎకరానికి 60 ml స్ప్రే చేసుకుంటే ఈ కార్బోఫ్యూరాన్ గుళికల తర్వాత ఇవి క్లోరాన్ ఇంట్రాఫ్రోల్ అనేది ఎకరానికి 60 ml స్ప్రే చేసుకుంటే సరిపోతుంది.
ఇక పేనుబంక కనిపిస్తే దానికోసం డైమథైట్ 2 ml లీటర్ నీటిలోకి కలిపి పిచికారీ చేసుకుంటే కూడా ఈ పేనుబంక కూడా అరికట్టవచ్చు మనం. మొక్కజొన్న ప్రధాన తెగులు ఏంటంటే పాంపొడ తెగులు, ఇంకోటి ఎండు తెగులు, పాంపొడ తెగులు. ఈ తెగుళ్ళు వచ్చినప్పుడు మొక్కలు అక్కడక్కడ ఎండిపోయి అడుగు భాగాన్ని కూడా ఆకుల కింద కాండం మీద బూడిద రంగు ఏర్పడి పాంపొడ మాదిరిగా మచ్చలు ఏర్పడతాయి. ఇది పాంపొడ తెగులు అంటాం. మొక్కజొన్నలో సాధారణంగా వస్తునే రోగం ఇది. ఈ తెగులు కూడా మరీ అంత భయంకరంగా నష్టపెట్టకపోయినా ఒక మోతాదులో రైతును నష్టపెట్టేది, పైరు మొలిసిన తర్వాత వచ్చేది ఇవన్నీ. అలా సమస్య కనిపించినప్పుడు మొక్కజొన్న విత్తిన 40 రోజుల్లో దశలో ఎకరానికి 200 లీటర్ల నీటికి 200 ప్రొపికోనజోల్ మరియు 200 గ్రాములు కార్బండేజియం కలిపి స్ప్రే చేసుకోవాలి. కార్బండేజియం అంటే బావిస్టోన్. ఈ బావిస్టోన్కి ప్రొపికోనజోల్ కలిపి స్ప్రే చేసుకుంటే ఈ ఫంగిసైడ్ మందు బాగా పనిచేసి మొక్కజొన్నపై వచ్చే పాంపొడ తెగులు మరియు బ్యాక్టీరియాల వల్ల వచ్చే ఇతర తెగుళ్లను కూడా మొక్కజొన్న పంటను రక్షించుకునేటట్లు అవుతుంది. కాబట్టి ఈ స్ప్రేలు చేసుకోమని చెప్పి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ఇలా ఈ సూచనలు సలహాలు పాటించి రైతులు మంచి అధిక దిగుబడులు సాధించగలరని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. దయచేసి నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వారు, కొత్త వారు ఎవరైనా ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇస్తూ నేను ఇంకా ముందు మరిన్ని వీడియోల్ని మీ ముందు ఉంచడానికి మీరు సహాయపడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్.